Hi guys, welcome back to Telugu Programmer channel. ఈ రోజు మనం వీడియో సిరీస్ లో షీషా వీడియో సిరీస్ లో మెథడ్ పారామీటర్స్ లోని లాస్ట్ పారామీటర్స్ అరేస్ గురించి డిస్కస్ చేద్దామండి. ప్రీవియస్ వీడియోలో మనం వాల్యూ పారామీటర్స్ అంటే ఏంటో, రెఫరెన్స్ పారామీటర్స్ అండ్ అవుట్పుట్ పారామీటర్స్ గురించి డిస్కస్ చేసాం. ఎవరైనా వీడియో కొత్త అయితే ఆ వీడియో వెళ్ళి చూడండి. సో గైస్, బిఫోర్ స్టార్టింగ్ ద వీడియోస్ గైస్, ఎవరైనా డాట్ నెట్ వెబ్ డెవలప్మెంట్ లో ఎక్స్పర్టైజ్ నాలెడ్జ్ కావాలనుకున్న వాళ్ళు, ఫుల్ స్టాక్ డెవలపర్ ఎవరైనా అవ్వాలనుకున్న వాళ్ళు, సో గైస్ మీ మొబైల్ నెంబర్ teluguprogrammer.tips@gmail.com కి మీ మొబైల్ నెంబర్ షేర్ చేయండి. మీకు మేమే కనెక్ట్ అవుతాం, రియల్ టైం ప్రాజెక్ట్ నేర్పిస్తామండి. సో గైస్, ఇంట్రెస్టెడ్ అయితే మీ నెంబర్ ఈమెయిల్ చేయండి, ఓకేనా. సో లెట్స్ స్టార్ట్ టుడేస్ వీడియో. సో పారామీటర్స్ అరేస్ అంటే ఏంటంటే, సీషా పారామీటర్ అరే ఈస్ డిక్లేర్డ్ విత్ ద Params modifier. సో Params modifier అంటే ఏంటి, దాని యూసేజ్ ఏంటి అనేది చూద్దాము. సో ఈ పాయింట్స్ గురించి చూసే ముందు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని తర్వాత ఈ పాయింట్స్ చూద్దామండి. సో నేను ఇక్కడ వచ్చేసి ప్రజెంట్ ఒక ఇంటీజర్ అరే తీసుకుంటానండి. సో ఎందుకు తీసుకుంటాను అనేది చెప్తాను. ఇంటీజర్ అరే అనేది సో ఫస్ట్ టైం వేస్ట్ చేయకుండా నేను ఆల్రెడీ కోడ్ కాపీ పేస్ట్ చేస్తాను, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తే టైం సేవ్ అవుద్ది. సో చూడండి, ఒక ఇంటీజర్ అరే తీసుకున్నాను, ఏం లేదు, ఒక ఇంటీజర్ అరే డిక్లేర్ చేసి ఈవెన్ నెంబర్స్ అని ఇచ్చాను. దాని నేము, దాని సైజ్ వచ్చేసి 3 ఇచ్చాను. సో ఆ 3 సైజ్కి 3 వాల్యూస్ అసైన్ చేస్తాను. సో నేను ఇప్పుడు ఒక మెథడ్ డిక్లేర్ చేస్తాను. సో Params మెథడ్, సో కాపీ పేస్ట్ చేసి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ చూసే పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ Params డెమో. సో నేమ్ వచ్చేసి, ఇది పారామీటర్స్ గురించి డిస్కస్ చేస్తాను కాబట్టి మీనింగ్ఫుల్గా ఉండడానికి Params డెమో అనే మెథడ్ నేమ్ ఇచ్చాను. మీ ఇష్టం ఏదైనా ఇచ్చుకోవచ్చు. సో Params కీవర్డ్, ఇట్లా ఏదైనా Params కీవర్డ్ యూజ్ చేసి ఒక అరే డిక్లేర్ చేస్తామండి. సో ఇప్పుడు ఇంటీజర్ అరే అయినా చేసుకోవచ్చు, స్ట్రింగ్ అరే, ఏదైనా అరే తీసుకోవచ్చు అండి. సో ఇలా డిక్లేర్ చేస్తాము. Params కీవర్డ్ ఫస్ట్ యూజ్ చేసి అరేని ఇలా డిక్లేర్ చేస్తాము. సో ఇక్కడ చూడండి, నేను ఒక ఇంటీజర్ అరే తీసుకున్నాను. సో ఈ ఇంటీజర్ అరేకి ఈ Params డెమోకి పాస్ చేస్తాను ఈ ఈవెన్ నెంబర్స్ని. సో మనం ఏం చేస్తాను, ఇక్కడ ఫర్ ఈచ్ లో తిప్పి ప్రతి వాల్యూ ప్రింట్ చేస్తున్నాం. ఆ ఈవెన్ నెంబర్స్ అరేలో ఏ ఎలిమెంట్ ఉన్నా ఆ ఎలిమెంట్ని ప్రింట్ చేయాలి. సో నేను ఇక్కడ ఏంటి, Params మెథడ్ని కాల్ చేస్తాను. చూడండి, Params మెథడ్కి మన ఈవెన్ నెంబర్స్ అరేని పాస్ చేస్తాను. సో ఈ Params డెమో ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఒక ఈవెన్ నెంబర్స్ అరే ఎక్స్పెక్ట్ చేస్తుంది. చూడండి, నేను పాస్ చేశాను. సో కంట్రోల్ F5 కొడతాను అప్లికేషన్ రన్ అవ్వడానికి. సో చూడండి, 20, 22, 4 యాజ్ ఎక్స్పెక్టెడ్గా మనకు ప్రింట్ అయినాయి. ఫర్ ఈచ్ లూప్లో అన్ని వాల్యూస్, లిస్ట్లో ఉన్న ఈవెన్ నెంబర్స్ వాల్యూస్ అన్ని ప్రింట్ చేస్తాం కాబట్టి ఆర్డర్లో ప్రింట్ అయినాయి, బాగుంది. సో ఏంటంటే ది మెయిన్ యూజ్ పారామీటర్ కీవర్డ్ ఏంటంటే, ఈవెన్ ఇలా పాస్ చేసినా కూడా, Params కీవర్డ్ లేకపోయినా అరేకి పాస్ చేసినా కూడా, సో అబ్జర్వ్ చేసినారంటే అవుట్పుట్ సేమ్గానే ఉంది. చూడండి, Params కీవర్డ్ యూజ్ చేయకపోయినా కూడా సేమ్ అవుట్పుటే వస్తుంది. సో ఏంటంటే Params కీవర్డ్ యూజ్ చేసి, ఇప్పుడు చూడండి, Params కీవర్డ్ యూజ్ చేయకుండా ఇప్పుడు ఈవెన్ నెంబర్స్ని నేను ఇట్లా పాస్ చేసిన అనుకో, 102 లైక్ విత్ నెంబర్స్తో 104, 106, 108 ఇట్లా నెంబర్స్ పాస్ చేస్తే, చూడండి ఇంటీజర్ అరేకి చూడండి ఏమైనా వస్తుంది, నో ఓవర్లోడ్ మెథడ్ ఫర్ పారామీటర్స్ టేక్ 4 ఆర్గ్యుమెంట్స్. సో ఇట్లా కామా సపరేటెడ్ వాల్యూస్ ఇస్తే ఇంటీజర్ అరే యాక్సెప్ట్ చేయదు. అదే ఇక్కడ చూడండి, Params కీవర్డ్ యూజ్ చేస్తే చూడండి, కామా సపరేట్ Params కీవర్డ్ యూజ్ చేయడం వల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే, కామా సపరేటెడ్ వాల్యూస్ పంపించిన ఈ ఆర్గ్యుమెంట్స్ అంటాం, దీనిని పారామీటర్స్ అంటాం, దీనిని ఆర్గ్యుమెంట్స్ అంటాం. సో కామా సపరేటెడ్ ఆర్గ్యుమెంట్స్ అయినా యాక్సెప్ట్ చేస్తుంది. సో అరే లాగా తీసుకుంటుంది ఇవి కామా సపరేటెడ్ వాల్యూస్ని. దట్స్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ Params కీవర్డ్ యూజ్ చేసండి. సో ఇప్పుడు చూడండి, ఈ వాల్యూస్ అన్ని ప్రింట్ అవుతాయి. సో ఈ అరేకి ఈ వాల్యూస్ అన్ని అసైన్ అవుతాయి. సో ప్రింట్ అవుతాయి. చూడండి, అవుట్పుట్ రన్ చేయండి. చూడండి, 102, 104, 106, 8 అండి. అది మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ Params కీవర్డ్ అండి. సో ఇంకా ఏంటంటే, అండ్ ఒకసారి మనం చూద్దాం. సీషా పారామీటర్ అరే is declared with the Params modifier, that is fine, and parameter type must be declared as an array. సో మనం declared as an arrayని డిక్లేర్ చేసాము, అది కూడా ఫైన్. సింగిల్ Params array per method is allowed. సో ఓన్లీ ఒక మెథడ్ డిక్లరేషన్లో ఒక పారామీటర్స్ మాత్రం, ఒక Params కీవర్డ్ మాత్రమే యాక్సెప్ట్. ఇట్లా మళ్ళీ ఇంకొక పారామీటర్ ఇట్లా Params కీవర్డ్ యూజ్ చేసి డిక్లేర్ చేయొద్దు. ఏదైనా కానీ, ఇంటీజర్ కానీ లేదా స్ట్రింగ్ అరే కానీ, ఏదే కానీ ఒక మెథడ్ డిక్లరేషన్లో ఇలా డిక్లేర్ చేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, పారామీటర్ ఇక్కడ అరే చూడండి, పారామీటర్ మస్ట్ బి ద లాస్ట్ పారామీటర్ ఇన్ ఏ ఫార్మర్ పారామీటర్ లిస్ట్. సో ఎప్పుడైనా కానీ చూడండి, దీనికి ఇది లాస్ట్లో ఉంది కాబట్టి దీనికి ఎర్రర్ లేదు. సో
దీనికి ఫస్ట్లో ఉంది కాబట్టి ఆల్రెడీ ఇంకోటి లాస్ట్లో ఉంది కాబట్టి ఎర్రర్ చూపిస్తుంది. ఎందుకంటే దీని మీనింగ్ ఏంటంటే సింగిల్ పారామీటర్స్ అరే పర్ మెథడ్ ఈస్ అలౌడ్. సో ఓన్లీ ఒక పెరామ్స్ ఉన్న కీవర్డే అలో చేస్తుంది, అది దాని మీనింగ్. ఓకేనా. సో అది ఇప్పుడు నేను చూడండి తీసేస్తాను. సో ఆటోమేటిక్గా ఎర్రర్ కూడా పోద్ది. సో ఎర్రర్ పోయింది. అండ్ లాస్ట్ ఏంటంటే మస్ట్ బీ ద లాస్ట్ ఆర్గ్యుమెంట్ ఇన్ ద మెథడ్ పారామీటర్ లిస్ట్. సో మెథడ్ పారామీటర్ లిస్ట్లో ఈ పెరామ్స్ కీవర్డ్ యూజ్ చేసిన పారామీటరే లాస్ట్ ఉండాలి అని దీని మీనింగ్. ఎందుకంటే చూడండి ఇప్పుడు నేను దీని తర్వాత ఏదన్నా ఒక రెండు పారామీటర్స్ మళ్ళీ క్రియేట్ చేస్తాను. ఇంటీజర్ ఎక్స్, ఇంటీజర్ వై అని క్రియేట్ చేస్తాను. చూడండి అప్పుడే ఎర్రర్ వచ్చింది ఇక్కడ. మీరు అబ్జర్వ్ చేస్తారంటే చూడండి పెరామ్స్ పారామీటర్ మస్ట్ బి ద లాస్ట్ పారామీటర్ ఇన్ ఎ పారామీటర్ లిస్ట్. సో ఇలా ఇప్పుడు చూడండి నేను ఈ కంట్రోల్ ఎక్స్ ఇవి ముందర పేస్ట్ చేసి ఇంటీజర్ వై కామా చూడండి లాస్ట్ పెరామ్స్ కీవర్డ్ లాస్ట్ మాడిఫైర్ అయితే ఏం ఎర్రర్ ఉండదు. సో ఎప్పుడైనా కానీ మెథడ్ డిక్లరేషన్లో పెరామ్స్ యూజ్ చేసిన పారామీటర్ని లాస్ట్ పారామీటర్గా అసైన్ చేయాలి. ఓకేనా. ఫస్ట్లో ఎప్పుడు ఉండకూడదు. ఈ పెరామ్స్ కీవర్డ్ యూజ్ చేసిన తర్వాత ఇంకా ఏ పారామీటర్ని యాడ్ చేయకూడదు. అది దాని మీనింగ్. మస్ట్ బి ద లాస్ట్ ఆర్గ్యుమెంట్ ఇన్ ద మెథడ్ పారామీటర్ లిస్ట్. సో ఇదే లాస్ట్ ఆర్గ్యుమెంట్ అని ఉండాలి. సో అదే అండి. సో మెయిన్ పెరామ్స్ కీవర్డ్ యూజ్ చేసి ఇట్లా ఈవెన్ నెంబర్స్, ఇప్పుడు చూడండి ఈవెన్ నెంబర్స్ అయినా పాస్ చేయొచ్చు. లాస్ట్ వన్ మోర్ టైం ఇట్లయినా పాస్ చేయొచ్చు. సారీ ఇక్కడ చూడండి మనకి ఇంటీజర్ ఇది తీసేయాలి కదా, మనం వాల్యూస్ పాస్ చేయలేదు. సో ఇప్పుడు అలా అయినా పాస్ చేయొచ్చు, లేదు కామా సపరేటెడ్ వాల్యూస్ అయినా పాస్ చేయొచ్చు. అది మెయిన్ కామా సపరేటెడ్ వాల్యూస్ పాస్ చేయొచ్చు. ఇది అడ్వాంటేజ్ పెరామ్స్ కీవర్డ్ యూజ్ చేయడం వల్ల. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. ఎవరైనా .NETలో వెబ్ డెవలప్మెంట్లో ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్ ఎక్స్పర్టైజ్ నాలెడ్జ్ కావాలనుకున్న వాళ్ళు తెలుగు programmer.tips@gmail.com మీ మొబైల్ నెంబర్ సెండ్ చేయండి. మేమే మీతో రియల్ టైం ప్రాజెక్ట్ కోర్స్ చేపిస్తామండి. గైస్ వీడియో నచ్చింటే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు ఆన్ నెక్స్ట్ వీడియో. బై బై.